హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీక్లో MCU అండ్ DC నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కడం ద్వారా మా ఛానల్ నుండి వచ్చే న్యూ అప్డేట్స్ను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. వీడియోని స్టార్ట్ చేసే ముందు లెట్స్ రోల్ ద ఇంట్రో. ఫస్ట్ వీక్లీ అప్డేట్ వచ్చేసి అవెంజర్ ఎండ్ గేమ్ నుంచి. రూసో బ్రదర్స్ అవెంజర్ ఎండ్ గేమ్ రన్నింగ్ టైం 3 గంటల 57 సెకండ్లు ఉంటుంది అని చెప్పిన సంగతి మనకు ఆల్రెడీ తెలుసు. ఈ రన్నింగ్ టైంలో క్రెడిట్ సీన్స్ 2 గంటల 48 నిమిషాల 56 సెకండ్ల దగ్గర ఉంటుంది అని, స్క్రోలింగ్ టైం వచ్చేసి 2 గంటల 48 నిమిషాల 56 సెకండ్ల దగ్గర నుంచి ఉంటుంది అని, ఈ మూవీ 2D ఫైల్ సైజ్ వచ్చేసి 223 GB ఉంటుంది అని, 3Dలో అయితే ఈ మూవీ ఫైల్ సైజ్ 237 GB ఉంటుంది అని, ఆడియో ఫార్మాట్ వచ్చేసి 5.1 7.1 అట్మాస్లో ఉంటుంది అని రివీల్ చేశారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కెవిన్ ఫిగ్ నుంచి. స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ కూడా MCU ఫేజ్ 3 నుంచే వస్తుంది అని అఫీషియల్ గా కెవిన్ ఫిగ్ కన్ఫర్మ్ చేసి చెప్పారు. ఫార్ ఫ్రమ్ హోమ్ తోనే ఫేజ్ 3 కంప్లీట్ అవుతుంది అని, ఇంకా ఈ మూవీ తర్వాతనే ఫేజ్ 4 నుంచి వచ్చే మూవీ లిస్ట్ రివీల్ చేస్తారు అని కెవిన్ ఫిగ్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఎండ్ గేమ్ కి సంబంధించిన కొన్ని సీన్స్ ఫార్ ఫ్రమ్ హోమ్ లో కూడా ఉంటాయి అనుకుంటా, అందుకే ఫార్ ఫ్రమ్ హోమ్ సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేయలేదు. ఇక స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ సెకండ్ ట్రైలర్ ను May 1st కు రిలీజ్ చేస్తున్నారు. బహుశా ఈ సెకండ్ ట్రైలర్ లో ఎండ్ గేమ్ కి సంబంధించిన కొన్ని సీన్స్ కూడా ఈ ట్రైలర్ లో చూపించవచ్చు అనుకుంటా. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సూసైడ్ స్క్వాడ్ పార్ట్ 2 నుంచి. ఈ మూవీ డైరెక్టర్ జేమ్స్ గన్ అని మనకు తెలుసు. ఈ మూవీలో WWF ఛాంపియన్ అయిన జాన్ సీనాను కూడా కాస్ట్ చేశారు అని రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే సూసైడ్ స్క్వాడ్ 2 లో జాన్ సీనాను కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మార్వెల్ ఇండియా నుంచి. డిజ్నీ ఇండియా ఎండ్ గేమ్ టికెట్ ను పోయిన సాటర్డే నైట్ 12 నుంచి అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ని స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఫస్ట్ డే టికెట్స్ మొత్తం బుక్ అయిపోయాయి. ఇక బుక్ మై షో, పేటిఎం యాప్స్ కూడా క్రాష్ అయ్యాయి. మొదట ఇంగ్లీష్ ఇంకా హిందీ వర్షన్ లో చూసేవారికి అడ్వాన్స్ టికెట్ బుకింగ్ స్టార్ట్ చేసింది. సండే రోజు 12 గంటలకు తెలుగు వర్షన్ లో చూసేవారికి అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ని స్టార్ట్ చేసింది. మన ఇండియాలో ఎండ్ గేమ్ మూవీ టికెట్స్ ను $35 అమ్ముడిపోయిందంట. అంటే చూడండి మన ఇండియాలో MCU కి ఎంత క్రేజో. నాకైతే బుక్ మై షోలో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ నైట్ 2కి 2 టికెట్స్ దొరికాయి. మీలో ఎంతమందికి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ దొరికాయో నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి DC నుంచి. జస్టిస్ లీగ్ పార్ట్ 2 వస్తున్న సంగతి తెలిసిందే. జస్టిస్ లీగ్ పార్ట్ 2కి క్యాప్షన్ గా ఇమ్మోర్టల్ అని పెట్టారు. అలానే ఈ మూవీలో మెయిన్ విలన్ గా డార్క్ సైడ్ ని లైవ్ యాక్షన్ లో మనం చూడబోతున్నాము. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సజా మూవీ నుంచి. ఈ ఇయర్ జూలై 2న DVD ఇంకా బ్లూరేలలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కంజూరింగ్ యూనివర్స్ నుంచి. పోయిన ఫ్రైడే రోజు కంజూరింగ్ యూనివర్స్ నుంచి ద కర్స్ ఆఫ్ లా llorona మూవీ మన ముందుకు వచ్చింది. ఈ మూవీ బడ్జెట్ 9 మిలియన్స్ అయినప్పటికీ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ వద్ద 11.8 మిలియన్స్ వసూలు సాధించింది. ఇక ఓపెన్ వీకెండ్ లో 26 మిలియన్స్ ను ఈ మూవీ రాబట్టవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఫేజ్ 4 నుంచి వచ్చే ఇటర్నల్స్ మూవీలో ఏంజెలినా జోలీ సర్సీ రోల్ ను ప్లే చేస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. అలానే సౌత్ కొరియా యాక్టర్ డాన్ లీని కూడా ఈ మూవీలో కాస్ట్ చేశారు అంట. డాన్ లీ ఈ మూవీలో ఏ రోల్ ని ప్లే చేస్తున్నాడు అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇక లాస్ట్ అప్డేట్ వచ్చేసి అవెంజర్ ఎండ్ గేమ్ కి ఇండియన్ సెన్సార్ బోర్డ్ UA సర్టిఫికేట్ ని ఇచ్చింది. మన 2 తెలుగు రాష్ట్రాలలో 500కు పైగా స్క్రీన్స్ లలో ఈ మూవీని వేస్తున్నారు. అవెంజర్ ఎండ్ గేమ్ ప్రమోషన్ కోసం 200 మిలియన్స్ ను మార్వెల్ స్టూడియో ఖర్చు పెట్టింది అంట. ఇంత ఘనంగా ఖర్చు పెట్టి ఏ మూవీని ప్రమోషన్ చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజీని ఇంకా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి. వాటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు అక్కడ నుండి ఫాలో అవ్వచ్చు. మళ్ళీ ఒక కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.